నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపు స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ జయప్రదానికి జీఎంసీ కమిషనర్ పిలుపు. గుంటూరులో ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు, భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు. త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్న మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రకటన. గుంటూరు నగరంలో రేపు స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. నగరం పాలెంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం శ్రీనివాసులు మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రతిజ్ఞ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు ఎక్కడున్నా ప్రతిజ్ఞ తీసుకోవచ్చని అన్నారు. ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో, మధ్యాహ్నం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. గుంటూరు నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనకి ప్రధానమంత్రి గారు మహాత్మా గాంధీ గారి బర్త్డేని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంటు అక్టోబర్ 2 మరి మహాత్మా గాంధీకి ట్రిబ్యూట్ ఇచ్చే విధంగా 2017 నుంచి ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కూడా 15 రోజులు ప్రోగ్రామ్గా డిజైన్ చేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మరి రేపు అనగా 17/9/2024 నుంచి అక్టోబర్ 2 వరకు మన నగరపాలక సంస్థ పరిధిలో ఈ ప్రోగ్రాంకు సంబంధించి కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ డే అంటే 17వ తేదీ అందరూ కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా ఒక ప్లెడ్జ్ ప్రోగ్రామ్, ప్రతిజ్ఞ ప్రోగ్రాము టేకప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో పార్టిసిపేట్ చేయాల్సింది ప్రజలందరూ. ఈవెన్ ప్రజలు వాళ్ళ ఇళ్ళలో ఉన్నా కూడా, రోడ్ల మీద ఉన్నా కూడా, ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకోవచ్చు. అదే మాదిరిగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్, అట్లనే గవర్నమెంట్ ఆఫీసెస్లో మరి ఉద్యోగస్తులు, అదే మాదిరిగా పర్టికులర్గా మెయిన్ తీసుకుంటే గుంటూరు కార్పొరేషన్లో శానిటరీ సిబ్బంది దాదాపు 2300 మంది అవుట్సోర్సింగ్ అని రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరూ. అట్లాగే రెగ్యులర్ ఎంప్లాయీస్, జిఎంసీకి సంబంధించినటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్, మరి వివిధ కేడర్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, వీళ్ళందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోబోతున్నాం. ఇంతకు మించి రేపు మరి గుంటూరు వెస్ట్ కాన్ఫరెన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో రేపు 5 గంటలకి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి అక్కడ మాస్ గ్యాదరింగ్ తోటి ఒక ప్రతిజ్ఞ చేపిస్తాం. అట్లాగే గుంటూరు ఈస్ట్ కాన్ఫరెన్స్ సంబంధించి మన వెంకటేశ్వర ఇది ఉంది కదా, విజ్ఞాన్ మందిర్లో అక్కడ గ్రౌండ్ ఉంది. అక్కడ రేపు సాయంత్రం 4 గంటలకి అక్కడ ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి ప్రతిపాటి కాన్ఫరెన్స్లో అంటే ఈ స్కాటర్డ్గా ఉంటాయి కాబట్టి విలేజెస్ గతంలో అక్కడ సెక్రటేరియట్ పరిధిలోనే లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి హానరబుల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాము. వారి యొక్క సమక్షంలో ప్రతిపాటి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి విలేజెస్లో కూడా జరుగుతాయి. రేపు ప్లెడ్జ్తో పాటు మధ్యాహ్నం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి జిఎంసి నుంచి ముఖ్యంగా మలేరియా డిపార్ట్మెంటు బయాలజిస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా 2 days పాటు స్ప్రేయింగ్ జరుగుతుంది. అది ఒక కార్యక్రమం ఇందులో భాగంగా.
తర్వాత రేపు ఈవినింగు మనకి శానిటరీ వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్ ఒక 3-4 డేస్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ అందరు స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని యాక్షన్ ప్లాన్ను నిర్ణయించడం జరుగుతుంది. గుంటూరు నగరంలో మిలాదున్ నబి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో సోమవారం ఘనంగా జరిగాయి. ఎత్తు రోడ్డు సమీపంలోని మొహిద్దీన్ పాలెం దర్గా ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గల్లా మాధవి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దర్గా నుంచి మొదలైన ర్యాలీ హిందూ కాలేజీ మార్కెట్, జిన్నా టవర్, పాత బస్టాండ్, ఎన్టీఆర్ విగ్రహం, బస్టాండ్ మీదుగా తిరిగి దర్గా వరకు కొనసాగింది. దర్గా పీఠాధిపతి సులేమాన్ ఖాదరి, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम सबको मुबारकबाद मेरे तरफ से। गुंटूर शहर सारे आलम की खुशी और खुर्रम अता फरमाए सबको। हुजूर का जुलूस पाक अस्सलातुस्सलाम का बारगाह हज़रत सैयद शाह मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह खुतब गुंटूर से निकल रहा है। आप तमाम से गुजारिश है जो जिसके पास जहाँ तक भी अगर न्यूज़ पहुँची है, जहाँ तक नहीं पहुँची है, उनको भी मेरे तरफ से दावत है कि बराबर जुलूस में शिरकत करिए, इंशाअल्लाह ताला सवाब दारैन हासिल करिए। हुजूर पाक अस्सलातुस्सलाम की आज पैदाइश का दिन है। आप लोग तमाम तशरीफ़ लाइए, खुशी में हमारे साथ में कामयाबी बताइए। ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులందరినీ కలుపుకొని త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు మాజీ పార్లమెంటు సభ్యులు జీవి హర్ష కుమార్ ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలేయర్లని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహించింది. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో హర్ష కుమార్ పాల్గొని మాట్లాడారు. దేశంలోని మాదిగ సామాజిక వర్గం అంతా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల మాదిగలు మాత్రమే స్వాగతిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాయలో పడి ఇతర పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ కూచిపూడి విజయ, విశ్రాంత న్యాయమూర్తి వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఇది గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకంగా పెట్టిన మొట్టమొదటి సమావేశం అండి. అంటే రాజధాని జిల్లాలో పెట్టిన మొదటి సమావేశం. ఈ సమావేశంలో వచ్చినటువంటి అందరూ కూడా ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు. మా పాయింట్ ఏంటంటే భారతదేశంలో అన్ని పార్టీలు ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మాలమాదికులందరూ కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికల్లా అన్ని పార్టీలు, మాదిగులు ఈ వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో మాదిగులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న మాదిగులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ద్వంద్వ విధానం ఏంటో అర్థం అవని పరిస్థితి ఈ రోజున దేశంలో నెలకొని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల ఈ వర్గీకరణ అంశం అన్నది పుట్టుకుని వచ్చింది. ఈ తెలుగుదేశం ఈ యొక్క మాదిగలను ఓట్ బ్యాంక్ కింద మలుచుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో కుట్రలు చేస్తూ వర్గీకరణ విషయాన్ని పైకి వరకు తీసుకుని వెళ్ళి కుట్ర చేసి తీర్పించారు. ఆ వలలో అన్ని తక్కిన పార్టీలు కూడా పడిపోయి చంద్రబాబు వలలో వర్గీకరణ అంశాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించకుండా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా
వర్గీకరణని వ్యతిరేకించే ఒక పార్టీగా సమకాలికులందరినీ, ఈ వర్గీకరణ వ్యతిరేక వాదులందరినీ, ఇటువంటి అభిప్రాయం కలిగిన అన్ని కులాల వారిని కూడా కలుపుకుని మాలల నాయకత్వంలో ఒక పార్టీ ఏర్పడడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. ఎంతవరకు మేము బోయల్లాగా పల్లకి మోయాలి? అంబేద్కర్ చెప్పిందే రాజ్యాంగం సాధించుకోవడానికే ఈ షెడ్యూల్ క్యాస్ట్ అన్న ఏర్పడింది. మీ ఉద్దేశం రాజ్యాంగం అంటే రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమై ఉండాలని చెప్పాడు. ఆ రాజ్యాధికార లక్ష్య సాధనగా మేము ఖచ్చితంగా అడుగులు వేస్తాం. ఆ అడుగులు వేయడంలో అందరినీ కలుపుకొని మేము వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందువల్లంటే ఈ వర్గీకరణ అంశంలో కూడా కొంతమందిని పార్టీలు ఆడిస్తున్నాయి. ఆ పార్టీలు ఆడించినట్టుగా ఆడే పరిస్థితులు కూడా కొంతమంది నాయకుల ధోరణి ఆ రకంగా కనపడుతుంది. కాబట్టి ముందుగా మేము నా ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మాల ఉద్యోగుల సమావేశం అన్నది త్వరలో నిర్వహించబోతున్నాం. అలాగే ఈ యొక్క నాయకత్వం ఎవరు వహించాలన్న దాని మీద ఒక మీటింగ్ కూడా నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను. ఈ యొక్క ఇప్పుడు దాకా వర్గీకరణ గురించి ఎన్నో సంఘాలు పోరాడిని, ఎన్నో మాల మహానాయుళ్ళు పోరాడిని. వాళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఐకమత్యం గురించి. ప్రజా పోరాట యోధుడు సీతారాం ఏచూరి సంస్మరణ సభ సోమవారం రామన్నపేటలో జరిగింది. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఏచూరి అని కొనియాడారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీ నటి జత్వాని కేసులో 3 ఐపీఎస్ అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడం శుభపరిణామమని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అరండల్పేటలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు స్వచ్ఛందంగా ఉద్యోగాలకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల్ని వేధించే వారిపై పార్టీలు, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళల జోలికి వెళ్లిన సొంత పార్టీ ఎమ్మెల్యేని చంద్రబాబు సస్పెండ్ చేసి స్వచ్ఛమైన రాజకీయాలకు చంద్రబాబు పునాదులు వేస్తున్నారని అన్నారు. ఐపీఎస్ అధికారుల సతీమణులు బయటకు వచ్చి జత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జత్వాని అనే ఒక సినీ నటి వ్యవహారంలో అతిగా దురుసుగా ప్రవర్తించిన, నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించిన, చట్టాన్ని తమ చేతిలో తీసుకొని దుర్మార్గంగా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన 3 ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా దిగజారటం, వాళ్ళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాను. వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, మానవతా విలువల్ని మర్చిపోయారు, మహిళల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తించిన ఆ 3 అధికారుల్ని చట్టంలో చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ ఐపీఎస్ నుంచి వాళ్ళు చేసిన పని చాలా సామాజిక నీచం. కాబట్టి ఒక మహిళల పట్ల దేశం అంతా కూడా ఈరోజు మహిళలకి సపోర్టివ్గా ఉంటే వీళ్ళు 3 చేసిన చర్యల వలన తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలీసులు రక్షించాల్సిన పోయి మహిళల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఈరోజు ఆ ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే స్థితికి 3 తీసుకొచ్చారు.
కాబట్టి ఈ ముగ్గురు వాలంటీర్గా రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలి. వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి, మేము తప్పు చేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల మాటలిని ఈ దుర్మార్గం చేసాం, మేము మా ఐపీఎస్ పదవులను వదులుకుంటున్నామని ప్రజల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి పోతే సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కీర్తి వస్తుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ చరిత్ర నీచమైన చరిత్రకు వాళ్ళు దిగజారుతారు, ఐపీఎస్ చరిత్రకు నీచమైన చరిత్రకు వాళ్ళు లిఖించబడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఐపీఎస్ గౌరవం పెరగాలంటే ఈరోజు ముగ్గురు అధికారులు మీడియా ముందుకు వచ్చి మేము ఆ రోజు సజ్జల గారి మాటిని మేము దుర్మార్గం చేశాము, మేము నీచంగా ప్రవర్తించాము, మేము రాజీనామాలు చేస్తున్నామని ప్రకటిస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. లేకపోతే వాళ్ళు దాన్ని ఇంకా మేము ట్రిబ్యునల్కి వెళ్తాం, మేము ఛాలెంజ్ చేస్తామంటే అంతకంటే దుర్మార్గం కోవట్లేదు. వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి అంత దుర్మార్గానికి ప్రవర్తిస్తారా? ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి వేధిస్తారా, కొడతారా, తిడతారా, నిర్బంధిస్తారా, అక్రమ నిర్బంధిస్తారా? అన్ని రోజులు నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఎంత మానసికంగా బాధపడి ఉంటుంది? ఏం తప్పు చేసింది, ఈ రాష్ట్రంలో ఏం తప్పు చేసిందని ఆ అమ్మాయి మీద మీరు చర్య తీసుకున్నారు? వేరే రాష్ట్రంలో ఏం కేసు ఉంది ఆ అమ్మాయి మీద? ఈ దేశంలో ఎక్కడా కేసు లేదని కూడా ఈరోజు నాకు ఒక వార్త వచ్చింది. నాకు మీరు ఆ అమ్మాయి ఐడి కార్డు తీసుకొని కొట్టండి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కేసు ఉందేమో. కొన్ని మీడియా సంస్థలు అంటే వైసీపీ అనుకూల మీడియా సంస్థలు ఆ అమ్మాయి మీద పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. అట్లా చేయొచ్చా? అంత నిజంగా ఒక మహిళ మీద అలా చేయొచ్చా? ఎక్కడా లేదని ఈరోజు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఎక్కడుందో చూపించండి, మీరు చూపించండి, మీ పత్రికలు ప్రకటించండి ఏ కేసు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందో. కనుక ఈ దుర్మార్గంలో, ఈ నీచంలో పాల్గొన్న, ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలో పాల్గొన్న ముగ్గురు అధికారులు చట్టం ముందు లొంగిపోయి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి తమ ఐపీఎస్కి రాజీనామా చేస్తే దేశంలో ఐపీఎస్ వ్యవస్థకు ఒక గౌరవం పెరుగుతుంది. లేదా వాళ్ళు నైతికంగా పతనానికి, నైతిక విలువల పతనానికి వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు వాళ్ళు. కనుక నేను ప్రభుత్వ చర్యని స్వాగతిస్తున్నాను. చంద్రబాబు గారికి, వాళ్ళ ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఇట్లా మహిళల పట్ల, దళితుల పట్ల దుర్మార్గం ప్రవర్తించే అధికారులు కానీ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మంచి సెట్ చేశారు ఆయన. మొన్న ఒక మహిళ పట్ల ఒక ఎమ్మెల్యే గారు చేస్తే చర్య తీసుకున్నారు. ఏ ఐపీఎస్ అధికారులు అయితే వదిలిపెట్టాలా? సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరు జిల్లాలో సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారులు ఒక మహిళ పట్ల రాంగ్ బిహేవ్ చేస్తే చర్య తీసుకుంటే తప్పేంటి? కాబట్టి ఈ చర్యని మహిళా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ మీడియాలో మహిళల పట్ల ఆ విధంగా దుర్మార్గంగా రాయటం మానుకోవాలి, తప్పుడు వార్తలు ప్రకటించడం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. బహుజన సమాజ్ పార్టీ బీసీ అసెంబ్లీ సమావేశం సోమవారం బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో జరిగింది. పార్టీ అధ్యక్షులు పరంజ్యోతి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ జనగణనను సత్వరమే పూర్తి చేయాలని, జనాభా ప్రతిపాదికన ఉద్యోగాలు, పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు, జిల్లా అధ్యక్షులు సుబ్బారావు, బీసీ నాయకులు కోటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రారంభించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నది. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలో చైతన్యాన్ని నింపుతున్నాం. బీసీలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తూ ఉన్నది. దీనిలో భాగంగా నెక్స్ట్ మంత్ అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ల మీద ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిలో కూడా మరి రాష్ట్రంలో కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళకి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరితోటి, బీసీ సంఘాలతో కూడా కలిపి మేము ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరిపించాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక బీసీ ప్రధానిగా అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కూడా ఈ భారతదేశంలో బీసీలకు డిమాండ్కి దృష్టిలో పెట్టుకొని ఈ కుల జనగణన జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ, జయప్రదానికి జీఎంసీ కమిషనర్ పిలుపు.
మిలాద్ నబీ వేడుకలు భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు. త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్న మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.